తెలుగు రాష్ట్రాల్లో గమనిస్తే చాలామంది స్టూడెంట్స్ ఒకంత ప్రెషర్కి గురై తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. పేరెంట్స్ నుంచి వస్తున్న ప్రెషరా, సొసైటీయా, టీచర్లా, అసలు ఏంటి దీనికి కారణం ఏంటి? బేసిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఫండమెంటల్ మన ఫౌండేషన్ థింగ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ పిల్లల మీద. ఏ యాక్టివిటీస్ లేకుండా ఇంట్లో ఉండడం, మొబైల్ ఫోన్స్ లేకపోతే టీవీ చూసి టైం వేస్ట్ చేయడం లాంటివి చేస్తున్నారు కదా. వీళ్ళలో ఏమైనా మార్పు తీసుకురావచ్చా పిల్లల ప్రవర్తనలో? మీరు నెట్ చూసుకుంటూ ఇంట్లో ఉండి 4 గోడల మధ్యలో నేర్చుకుంటానన్నది వేరు. అస్తమానం ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్, ప్రాక్టికాలిటీ, ఇంప్లిమెంటేషన్ 2 డిఫరెంట్ ఏరియాస్ అనమాట. సో ఎప్పుడైతే మనం ప్రెషర్ని కాంబాట్ చేసుకుంటూ ప్రిపరేషన్ని సరిగ్గా సాగించాలంటే స్టూడెంట్ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? వీళ్ళకి ఎక్కువ ప్రాజెక్ట్ వర్క్స్ ఇలాంటివి ఇవ్వడం, బేసిక్ కాన్సెప్ట్ వైజ్ ప్రాజెక్ట్స్ తక్కువ. మరి ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్ ఏం చేయాల్సిన పని లేదా? ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్ జనరలీ నౌడేస్ ఐ డోంట్ సీ పేరెంట్స్ ఎట్ ఆల్. దే క్యాన్ యాక్చువల్లీ టేక్ అవుట్ దేర్ వాళ్ళకి ఎగ్జామ్ స్టార్ట్ అవబోతున్నాయి కదా. ఈ టైంలో స్టూడెంట్ సైకాలజీ ఏ విధంగా ఉంటుంది అండ్ దానిలో పర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి తను ఏ రకమైన జాగ్రత్తలు? ఒక సబ్జెక్ట్ని నేర్చుకునేటప్పుడు మీ మైండ్ మ్యాపింగ్ అన్నది పెట్టుకోవాలి డెఫినెట్గా. అంటే ఆ మైండ్ మ్యాప్ అన్నది చూశాక ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్న రోజు స్టూడెంట్ ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ ప్రెషర్లో ఉంటాడా, భావిస్తాడా, లేకపోతే ఒకవేళ ఉన్నట్టయితే దాన్ని ఓవర్కమ్ ఎట్లా చేయాలి? ఏదైనా మంచి పాట విని ఆ మూడ్తోనే రండి అండ్ యూ విల్ సీ ద చేంజ్. అట్లీస్ట్ దట్ యాంగ్జైటీ లెవెల్ విల్ బి డౌన్. ఆఫ్ కోర్స్ ఆ పేపర్ రాగానే ఆ టెన్షన్ వస్తుంది, కానీ ఇఫ్ ద ఎన్వైర్న్మెంట్ మేక్స్ యూ ఫీల్ లైట్ అండ్ బెటర్. ఎగ్జామ్ రిజల్ట్స్ని బట్టి స్టూడెంట్ స్టాండర్డ్ని జడ్జ్ చేయడం అనేది సొసైటీలో జరుగుతుంది. ఆ రిజల్ట్స్ని బట్టి తన వ్యక్తిత్వాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి? సెల్ఫ్ ఇవాల్యుయేషన్. నేను కరెక్టా కాదా, అవతలాడు చెప్తే నాకు తెలుస్తుందా, ఇదర్ ఐ హ్యావ్ టు ఇవాల్యుయేట్ మై సెల్ఫ్ బికాస్ పీపుల్ కీప్ టెలింగ్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఎగ్జామ్ హబ్. నేను మీ పవన్ సార్. పరీక్ష అనేది మన శక్తిని అంచనా వేసుకోవడానికి వచ్చిన ఒక అవకాశం మాత్రమే. అయితే ఈ మధ్య కాలంలో మన తెలుగు రాష్ట్రాల్లో గమనిస్తే చాలామంది స్టూడెంట్స్ ఒకంత ప్రెషర్కి గురై తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. మరి ఈ అంశం మీద చాలా చర్చాగోష్ఠీలు జరిగినా కూడా వీటి పరిష్కారాల మీద మాత్రం కొన్ని ఎంటిటీస్ మాత్రమే ఫోకస్ పెడుతున్నాయి. సో ఈరోజు విద్యార్థులు వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి, వాటిని ఏ విధంగా అధిరోహించాలి అనే విషయాన్ని డిస్కస్ చేయడానికి మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ మరియు మోటివేషనల్ స్పీకర్ ప్రతిమ గారు మన ఐ డ్రీమ్ ఎగ్జామ్ హబ్లో ఉన్నారు. హలో మేడం. హలో అండి, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఎగ్జామ్ హబ్. థ్యాంక్ యూ. ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్ టు మీట్ యూ సార్. ప్లీజ్, ప్లెజర్ ఈజ్ మైన్. సో ఇక్కడ చూస్తున్నాం కదా మేడం, ఈ మధ్య కాలంలో ఈ న్యూస్ వింటున్నప్పుడు చాలా బాధేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు చాలా పాడ్కాస్ట్లు చేశారు, చాలామంది స్టూడెంట్స్ని కాలేజీలోకి వెళ్ళి పర్సనల్గా కౌన్సిలింగ్ కూడా చేశారు. అవునండి. అసలు దీనికి కారణాలు ఏంటో ముందు తెలుసుకుందామా? ఇది పేరెంట్స్ నుంచి వస్తున్న ప్రెషరా, సొసైటీయా, టీచర్లా, అసలు ఏంటి దీనికి కారణం ఏంటి? మంచి క్వశ్చన్ వేశారు యాక్చువల్లీ. ఒక కారణం అని చెప్పలేం దీనికి, రైట్? దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్. ఒకటి ద బేసిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఫండమెంటల్ మన ఫౌండేషన్ థింగ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే పేరెంట్స్ దగ్గర నుంచే వస్తుంది. సో పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ పిల్లల మీద. సో పుట్టగానే మనం వాళ్ళు ఏం చెయ్యాలి, వాళ్ళు ఏం చేయకూడదు అని డిసైడ్ చేస్తూ ఉంటాం చూడండి. వీడు ఇంజనీరా, డాక్టరా, ఏమవుతాడు అనేసి. సో ఒక మనిషి పుట్టంగానే వాడికి ఇచ్చేది ఏంటంటే, వాడి వాల్యూ ఎలా ఇస్తాము అని అంటే, వాడు నెక్స్ట్ ఏం చేస్తాడు, ఏం చెయ్యడు అనంటే పర్పస్. వీ ఆల్వేస్ సీ ద పర్పస్ అనమాట. అందుకని పుట్టగానే అలా బ్రాండింగ్ చేయటంలో ద ఫస్ట్ ప్రెషర్ స్టార్ట్స్ అక్కడే. నువ్వు మీ నాన్నలాగా అవుతావా, మీ అమ్మలాగా అవుతావా, నువ్వు ఎవరిలాగా అవుతావు, మీ తాతగారు పెద్ద రాజురా, నువ్వు వాళ్ళలాగా అవ్వాలి. అమ్మమ్మలు బామ్మలు అలా అనడం కామనే, కానీ మన బ్రెయిన్ ఎలాంటిదంటే, ఇది వింటున్న కొద్దీ మనం రికార్డ్ చేసుకునేది, మన సబ్ కాన్షియస్ లెవెల్లో తీసుకునే ఇన్ఫర్మేషన్స్ అవన్నీ. సో వన్స్ ఇట్ ఈస్ రికార్డెడ్, ద ప్రాబ్లమ్ స్టార్ట్స్. I am not reaching my parents' expectation, right? So that is a constant pressure. The first అంటే ఆ ఫౌండేషన్ ఇయర్ అక్కడి నుంచి వచ్చి దెన్ అది అక్రాస్ ది థింగ్స్ మెల్లమెల్లగా స్ప్రెడ్ అవుతుంది. వన్, యువర్ నేబర్హుడ్
which is always competent. ఎస్ So there is lot of competition there, and that also begins at home. అంటే పేరెంట్స్ ప్రెషర్ పెడుతున్నారు, లేకపోతే ఇంకో ఏటో కంపేర్ చేసుకుంటున్నారు. పిల్లలు డిస్కషన్ చూడండి, నువ్వు చదవలేదా, నీ మార్కులు రాలేదా, సో అక్కడ సో ఇట్స్ ఎవ్రీథింగ్ లైక్ ఎన్వైర్మెంట్ ఫస్ట్, దాని తర్వాత పేరెంట్స్ ఎన్వైర్మెంట్ ఇచ్చేది, స్కూల్ ఎన్వైర్మెంట్, అండ్ ద వరల్డ్ ఇస్ దేర్. ఎస్ సో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాంపరింగ్ అస్. అండ్ ఆలోచించాల్సిన పని మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా. ఇఫ్ యూ జస్ట్ సీ దట్ వన్, ఒక్కసారి మనం తిరిగేసి చూస్తే మన సిలబస్లో కాంక్రీట్ అది ఒక ఇన్ఫర్మేటివ్ సిస్టమ్ లాగా ఉంటుంది. దెర్ ఈస్ నో ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ద సబ్జెక్ట్, సో దెర్ ఈస్ నో ప్రాక్టికాలిటీ ఇన్ ఇట్. సో పీపుల్ స్టార్ట్ క్వశ్చనింగ్, వై షుడ్ ఐ రీడ్? బికాస్ మనం ఏం చదువుతున్నామో ప్రాక్టికల్గా అది ఇంప్లిమెంట్ చాలా తక్కువ చేస్తున్నాము. Right, what I have studied in my psychology, when I just see my clients, when I just see my patients, na subject anta out అయిపోతుంది, నా humanity concerns అక్కడ మొదలెత్తాయి. Because that is how it happens actually. So we are not relating the actual subject with the practicality. ఎప్పుడైతే ఆ ప్రాక్టికల్గా నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేస్తారో, ఐ థింక్ యూ సెడ్ నా ఈ ప్రాబ్లం అనేది ఇవన్నీ వెళ్ళిపోతాయి. సో ప్రాక్టికల్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్టూడెంట్ నీడ్ టు బి అవుట్ బౌండ్, అంటే మీరు అనేది బాహ్య ప్రపంచాన్ని చూడడం, నలుగురితో కలవడం, ఇట్లాంటి పనులు చేయడం వల్ల ఈ ప్రాక్టికాలిటీకి ఏమైనా దగ్గర వచ్చా? బికాస్ వీఆర్ నాట్ దోస్ హూ ఆర్ గోయింగ్ టు చేంజ్ ది కరికులం ఆఫ్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్, రైట్? సో మన చేతుల్లో లేదు అది. అవర్ గవర్నమెంట్స్ అనేవి ఇనిషియేటివ్ తీసుకోవాలి. మరి ఈ పరిస్థితుల్లో స్టూడెంట్ని అవుట్ బౌండ్ చేయడం ద్వారా, అంటే వాళ్ళు ఇన్ని రోజులు ఇంట్రోవర్ట్స్గా ఉంటున్నారు, యూ కెన్ సీ దట్ దెర్ ఆర్ నాట్ ఈవెన్ స్పోర్టింగ్ యాక్టివిటీస్, రైట్? సో అసలు ఏ యాక్టివిటీస్ లేకుండా ఇంట్లో ఉండడం, ఆ మొబైల్ ఫోన్స్ లేకపోతే టీవీ చూసి టైం వేస్ట్ చేయడం లాంటివి చేస్తున్నారు కదా. మరి వీళ్ళు ఏమైనా ఎక్స్ట్రోవర్ట్ క్వాలిటీస్ అనేవి వీళ్ళు పెంచడం, అవుట్ బౌండ్ యాక్టివిటీస్ పెంచడం వల్ల వీళ్ళలో ఏమైనా మార్పు తీసుకురావచ్చా పిల్లల ప్రవర్తనలో? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మీరు అంటున్నది ఒక లైఫ్ స్కిల్లే. సో ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ప్రవర్తించుకోవాలి, సోషల్ బిహేవియర్ ఎలా ఉండాలి, మనం బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఇంట్రాక్షన్స్ ఎలా. సో వెన్ యూ జస్ట్ సీ ఆల్ దోస్ థింగ్స్, అంటే మన లైఫ్గా మనం వెళ్ళి మాట్లాడి మనం ఎక్స్పీరియన్స్ అవి ఒక పర్టికులర్ మనిషి గురించి తెలుసుకోవడం వేరు, మీరు నెట్ చూసుకుంటూ ఇంట్లో ఉండి 4 గోడల మధ్యలో నేర్చుకుంటానన్నది వేరు. అస్తమానం ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్, ప్రాక్టికాలిటీ, ఇంప్లిమెంటేషన్ 2 డిఫరెంట్ ఏరియాస్ అనమాట. సో ఎప్పుడైతే మనం ఎక్కువ మందిని అప్రోచ్ అవుతామో, అంటే దెర్ ఈస్ అ షేర్ ఆఫ్ నాలెడ్జ్, యునో, ఎస్, that's the beauty of human being. If I'm just sitting in the room, I can understand you what you are saying, and you can understand me what I'm saying. So there is a sharing of knowledge. So it's like, ఇప్పుడు ఒక రూమ్లో ఒక 10 మందిని మనం క్లాస్ రూమ్లో కూర్చోబెడుతున్నాము, ఎప్పుడైతే మనం ఆ ఎన్వైర్న్మెంట్ ఇస్తామో, లెట్ దెమ్ టాక్ ఓపెన్లీ, లెట్ దెమ్ బీ వాట్ దే ఆర్, డూ నాట్ జడ్జ్ దెమ్, జస్ట్ బ్యాలెన్స్ దెమ్ ఫర్ వాట్ దే ఆర్. యునో, ద ఎంటైర్ ఎన్వైర్న్మెంట్ in the class depends upon teacher. yes. So I feel if that is a kick that we can give to the students, you see, they will definitely learn lot of things. అంటే వాళ్ళకి లైఫ్ స్కిల్స్ నేర్పండి. సబ్జెక్ట్స్ ఎలాగో వస్తాయి, సబ్జెక్ట్స్ మనం చేంజ్ చేయలేము, కానీ ప్రాక్టికల్గా ఇచ్చి వాళ్ళకి ఈ కాంటెక్స్ట్ ఇలా మనం అప్లై చేయొచ్చు మన క్లాస్ రూమ్లో, దిస్ ఇస్ వాట్ ద సినారియో ఈజ్ అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తే దే విల్ లెర్న్ ఇట్ మోర్, రైట్? yes. దే విల్ లెర్న్ ఇట్ మోర్. సో మనం చదివిన ఇప్పుడు రాజుల కథలన్నీ మనకి ఇప్పుడు పిక్చర్ రూపంలో తెలుస్తుంటే, పిక్చర్తో పాటు మనం ఎక్కువ నేర్చుకుంటున్నాం. అంటే వీ రిమెంబర్ ద క్యారెక్టరిస్టిక్స్. అంటే మేబీ మనం ఫిల్మ్ హీరోయిన్ చూస్తూ ఉండొచ్చు, బట్ యా, వీ గెట్ అ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. సో యూ గివ్ దెమ్ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ద ఎన్వైర్న్మెంట్ అంటారు. ఎస్ ఎస్ అట్లా. అయితే ఇక్కడ పిల్లల్ని కొంత ఫ్రీగా వదిలిపెడతాయి. ఇప్పుడు మనం అన్నాం కదా కొంత ఎక్స్ట్రోవర్ట్ క్వాలిటీస్ డెవలప్ చేయాలని, అట్లా అని చెప్పి మనం చదువు మీద కొంత తక్కువ దృష్టి పెట్టినా, బయటికి వెళ్ళు, నలుగురితో కలవన్న పక్షంలో పిల్లలు ఏమైనా చెడిపోతారేమో. ఎందుకంటే లైక్ ఇన్ సంజీవిని కాలేజ్ వేర్ లైక్ ఐఎమ్ టీచింగ్ రైట్ నౌ. సో చూస్తాను పేరెంట్స్ వచ్చి మీ టైమింగ్స్ ఏంటి, మార్నింగ్ మీరు 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మీరు మా బాబుని లేదా పాపని ఎంగేజ్ చేసినా పర్లేదు, కానీ ఫ్రీగా వదిలేయద్దు. ఫ్రీగా వదిలేస్తే వీళ్ళు మొబైల్ ఫోన్ పట్టుకొని కూర్చుంటారు, టైం వేస్ట్ చేస్తారనే ఒక ఇది ఉంది కదా మరి పేరెంట్స్లో. మీరు అంటున్నది కరెక్ట్. ఫ్రీగా వదిలేస్తే మొబైల్ ఫోన్ పట్టుకుంటారు అని. మొబైల్ ఫోన్ అలవాటు చేసింది ఎవరు? హూ ఆస్క్డ్ దెమ్ టు యూజ్ దట్ వన్? సో కెన్ దే అబ్రప్ట్లీ టేక్ ఇట్ బ్యాక్? They should be.
దే షుడ్ బి వాట్ టేకింగ్. అబౌట్ ది No, రిపర్కషన్స్ లైక్? it is like, మీరు ఎంటర్టైన్మెంట్ ఛానల్ చూపిస్తున్నారు, చాక్లెట్ ముందు పెట్టి నాన్న నువ్వు తినకు, నాన్న నువ్వు తినకు, ఎంతసేపు పిల్లోడు ఆగుంటాడు. కానీ ఇప్పుడు ఆన్లైన్ కోచింగ్ అని చెప్పి పిల్లల Everything చేతుల్లో is- మొబైల్ పెట్టాల్సిన రోజులు వచ్చినాయి. దట్ ఈస్ ట్రూ. ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా వాడాలి అన్న ట్రైనింగ్ మీరు ఇస్తే వాళ్ళు ఎందుకు కాదంటారు? ఎడ్యుకేషన్ పరంగా ఎంత వాడొచ్చో దాన్ని ట్రైనింగ్ ఇస్తే కాలేజెస్లో ఎందుకు కాదంటారు? మనం చూడండి, ఇంట్లోనే నలుగురు ఉంటూ కూడా నలుగురు ఒక్కొక్క రూమ్లో వెళ్ళి మన పనులలో చాలా బిజీగా ఉంటాం. మీరు చూస్తున్నారా లేదా, ఈవెన్ పిల్లలు కూడా వాళ్ళ రెస్టారెంట్లో, ఈవెన్ నేను మెట్రో ఎక్కినప్పుడు కూడా ఒక్కొక్కసారి చూస్తాను, ఎవ్రీబడి ఈజ్ బిజీ విత్. బట్ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, ఫ్రెండ్స్ పక్కన ఉన్నప్పుడు కూడా మీకు ఎందుకు ఆ లోన్లీనెస్? Yeah. మీకు ఆ దీంతో ఏం పని? వెన్ యూ హ్యావ్ ఎంటర్టైన్మెంట్, వెన్ యూ హ్యావ్ ప్రాక్టికల్ టాక్స్ టు డూ, వెన్ యూ హ్యావ్ నాలెడ్జ్ టు షేర్, వెన్ యూ టాక్ సంథింగ్ రబ్బిష్ ఆల్సో మాట్లాడండి. ఎందుకు మాట్లాడుకోవట్లేదు? Yeah. ఐ సెడ్ ఈ ఎన్వైర్న్మెంట్ అన్నది ఎక్కువ మారాలి. పెంచాలి, కమ్యూనికేషన్ అన్నది ఎక్కువ పెంచాలి, అండ్ ఒకరితో మాట్లాడుకోవడం, ఎక్స్ప్రెస్ చేయటం, ఒక ఫీలింగ్స్, ఒక థాట్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అన్నది అసలు మనం ఎప్పటి నుంచో, అప్పట్లో మనకి యాంగ్జైటీ ఇవన్నీ ఎక్కడున్నాయి? లేదు. బట్ ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి? దే హ్యావ్ స్టార్టెడ్ ఫీలింగ్ లోన్లీ. అంటే ఈ లోన్లీనెస్లో ఈ బాధ వచ్చినా ఇదే, ఆనందమైనా ఇదే, ఎంటర్టైన్మెంట్ అయినా ఇదే, మొబైలే. అన్నీ ఇదే. మరి మన చుట్టాలు కూడా ఇదే, మన ఫ్రెండ్స్ ఇదే. మనకి ఎక్కడ ఉంటుంది? అక్కడ పోస్ట్ లైక్ కొడితే అయిపోయింది. అంతే కదా, పోస్ట్ లైక్, పైగా అందరూ వాళ్ళకు కూడా లైక్ కొట్టాలి, కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ ఇవ్వాలి. మళ్ళీ అది లేకపోతే మళ్ళీ డిప్రెషన్, అబ్బో. నాకెవ్వరు లేరు అని. సో ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళని కంప్లీట్గా మర్చిపోయాము. ఇది నా ప్రపంచం అయిపోయింది. Yes, yes. So one of my student had done research on this particular topic. ఎస్ఎల్వి కౌశిక్ అని ఐఐటి ఖరగ్పూర్లో కంప్లీట్ చేసుకుని ఫ్రాన్స్లో పిహెచ్డి చేశాడు. ఓ ఆ అబ్బాయి చేసిన టాపికే ఎఫెక్ట్ ఆఫ్ బ్లూ లైట్ ఆన్ హ్యూమన్ బ్రెయిన్స్ అని. ఓకే. సో తన సబ్జెక్ట్ తను యూస్ టు షేర్ మాతో చెప్పేవాడు. ఏమని అంటే, సార్ ఇట్లా పిల్లలు ఎప్పుడైతే మొబైల్ ఫోన్ చూస్తారో, అంటే కొంచెం అడల్ట్ ఏజ్ నుంచి దీని ఎఫెక్ట్ ఎక్కువ ఉండదు, కానీ పిల్లల్లో బికాస్ దేర్ యాంగ్జైటీ లెవెల్స్ అండ్ అడ్రినలిన్ రష్ కూడా వాళ్ళు ఎక్కువ ఉంటుంది కనుక ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే వాళ్ళు మొబైల్ ఫోన్ చూస్తారో బ్లూ లైట్ ఈస్ గోయింగ్ టు ఇగ్నైట్ ది యానిమల్ బ్రెయిన్ అని చెప్తున్నాడు. యానిమల్ బ్రెయిన్ ఏంటంటే క్రేవింగ్ కోరుకుంటుంది, అంటే ఒకసారి చూసింది మళ్ళీ మళ్ళీ చూడాలి అని. దానికి తగ్గట్టుగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మనం ఏ వీడియో చూస్తామో దాని రిలేటెడ్ వీడియోస్ హండ్రెడ్స్ పోస్ట్ చేసి పూర్తిగా ఎంగేజ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా స్టూడెంట్స్ కూడా దీనికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఏమంటారు? నేను ఎగ్జాక్ట్లీ దీన్ని యానిమల్ బ్రెయిన్ అన్ను, ఎందుకంటే యానిమల్ బ్రెయిన్ ఈజ్ క్వైట్ ప్రిడిక్ట్ అఫ్ కోర్స్ ఇట్ ఇస్ సర్చ్ ఫర్ ఇట్స్ ఫుడ్. అంటే లింబిక్ బ్రెయిన్ అంటే చాలా అలర్ట్గా ఉండి తనకి ఏది కావాలో దాని మీద దృష్టి పెడుతుంది అనమాట. సో హియర్ ద యానిమల్స్ డోంట్ గెట్ ఎంటర్టైన్డ్, దే డోంట్ సర్చ్ ఫర్ ఎంటర్టైన్మెంట్, బట్ ఆర్ సిస్టమ్ ఈస్ క్వైట్ అడాప్టివ్. అంటే ఇట్ విల్ ఎక్స్పాండ్ లైక్ ఎనీథింగ్, ఇట్ వాంట్ టు ఎక్స్ప్లోర్ లైక్ ఎనీథింగ్ ఇన్ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఎప్పుడైనా చూసారా యానిమల్ని రొటీన్ మార్చుకోవడం, ఈరోజు గడ్డి రేపు తింటాను ఎప్పుడైనా అని, అండ్ నాకు బోర్ కొడుతుంది గడ్డి తినకపోతే, పోనీ నా సమూహం లేదు ఇక్కడ, నేను ఇక్కడ ఉండలేను, నేను ఎలోన్గా డిప్రెషన్గా ఉన్నానని ఏ యానిమల్ ఫీల్ అవ్వదు. ఇట్ ఈస్ అ లింబిక్ బ్రెయిన్ విచ్ ఆల్వేస్ సేస్ దాట్. ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ we search, we get alert, that is there. బట్ ఎంటర్టైన్మెంట్ అడాప్షన్ అనేది ఈ హ్యూమన్కి కంప్లీట్గా డిఫరెంట్గా సంబంధించింది. సో ఇట్ ఆల్వేస్ వాంట్స్ టు అనమాట. ఒక్కసారి మనకు ఆ డోపమైన్ లెవెల్ అన్నది ఎక్కువ అయింది అని అంటే యూ స్టార్ట్ లైక్ వావ్, దిస్ ఈజ్ మోర్ అండ్ మోర్ దట్ ఐ వాంట్, రైట్? సో దట్ ఈస్ హౌ వీఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఇట్ కంటిన్యూస్గా. సో ఎస్, దేర్ షుడ్ బి అ స్టాప్. మనం కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ వీ డూయింగ్, హౌ ఆర్ వీ మేనేజింగ్ ఎ టైమ్, వాట్ కెన్ వీ డూ అన్నది క్వశ్చన్ వేసుకుంటే మనిషి డెఫినెట్గా దే విల్ స్టార్ట్ చేంజింగ్ దెమ్ సెల్ఫ్. దట్ చేంజ్ హ్యాస్ టు బిగిన్ సమ్వేర్ ఇన్ ద స్టూడెంట్స్. యా, ఆఫ్ కోర్స్, ఇన్ ద స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ద పేరెంట్స్, ఐ కెన్ సే. సో ఇప్పుడు ప్రిపరేషన్ స్టేజ్ నుంచి పిల్లలు ఒత్తిడికి గురవుతారు. సో ప్రిపరేషన్ స్టేజ్ ఒకటి, ఎగ్జామ్ ముందు వాళ్ళు ఒక ఫేజ్లో ఉంటారు, ఎగ్జామ్ డ్యూరేషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ బోర్డ్ ఎగ్జామ్స్ అనుకుంటే దట్ లాస్ట్ ఫర్ ఎ పర్టికులర్ డ్యూరేషన్, రైట్? కొన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఉంటాయి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంటే 1-2 డేస్లో అయిపోతాయి. ఆ తర్వాత పోస్ట్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు అనేది 4 డిఫరెంట్ అంచెలుగా పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారు అనేది మార్కెట్లో మనం చూస్తున్నాం. ఫస్ట్ది ఈ ప్రిపరేషన్ ఫేజ్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను 10వ తరగతి వచ్చాను, 10వ తరగతిలో నా ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. అరే నువ్వు 10వ తరగతిరా
అనే పాయింట్ అనేది స్కూల్లో పేరెంట్స్ నుంచి, సొసైటీ నుంచి తన మీదకి ప్రెషర్ అనేది అవుతుంది. ఆ ప్రెషర్‌ని కాంబాట్ చేసుకుంటూ ప్రిపరేషన్‌ని సరిగ్గా సాగించాలంటే స్టూడెంట్ ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? కరెక్ట్. ఇప్పుడు మీరు ప్రిపరేషన్ గురించి అంటున్నారు కాబట్టి, సో వెన్ అకాడమిక్ పార్ట్ చూస్తే, అకాడమిక్ పార్ట్‌లో మీకు 6 ఆర్ 7 సబ్జెక్ట్స్ వాళ్ళకి జనరల్లీ ఉంటుంది ఐటీసీతో పాటు. అండ్ దెన్ నౌ ఇట్ హాస్ బీన్ ఇంట్రడ్యూస్ లైక్ కంప్లీట్ వాళ్ళు సిలబస్ చదవాలి. మన టైంలో ఎలా ఉండేది, మొత్తం టెక్స్ట్ బుక్ ఎలా చదవాలో ఇప్పుడు మాడ్యూల్స్‌లో వాళ్ళకి అదేంటి ఫస్ట్ మాడ్యూల్, సెకండ్ మాడ్యూల్ అలా ఉంటుంది. అలా లేకుండా ఐ థింక్ దే హ్యావ్ కంప్లీట్‌లీ గివెన్ ద టెక్స్ట్ బుక్స్ టు రీడ్. అది ఒకంతనే నిజంగా కరెక్టే. ఎందుకంటే మనమంతా కూడా అలాగే చదివి పాస్ అయిన వాళ్ళమే. రీడింగ్. టెక్స్ట్ బుక్ రీడింగే. సో ఇది వాళ్ళకి ప్రిపరేటరీ అనంగానే యాక్చువల్లీ ఈ స్కూల్స్‌లో నేను మెజారిటీ చూసేదేంటంటే, వీళ్ళకి ఎక్కువ ప్రాజెక్ట్ వర్క్స్ ఇలాంటివి ఇవ్వడం, బేసిక్ కాన్సెప్ట్ వైస్ ప్రాజెక్ట్స్ తక్కువ, ఎక్స్‌ట్రాగా నేర్పించేద్దామన్న తపన ఎక్కువుంటుంది ఆ ప్రాజెక్ట్స్‌లో. సైజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. Size of the project, and what they do is they ignore the part wherein actually the child has to learn. సో అప్పుడు ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్, పేరెంట్స్ ప్రెషర్, ఇవన్నీ వాళ్ళు మొత్తం తీసుకోలేక వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ మూమెంట్ ప్రిపరేషన్స్ అంటారు చూడండి. ఒక వారం రోజులు, లేకపోతే Tooth polish. అంటే అలా అయిపోతుంది అలా టైం వాళ్ళకి. యాక్చువల్లీ ఆ బాధ ఎవరు అర్థం చేసుకోరు. బికాజ్ ఐ హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్. టైం ఏది, ఇంటికొస్తారు, బ్యాక్ పడేస్తారు, హోంవర్క్ ప్రాజెక్ట్ చేయాలి, ప్రాజెక్ట్ చేయకపోతే 8 మార్క్స్ కట్ అయిపోతాయి దాంట్లో మెయిన్స్‌లో. దాని గురించి అనుకోవాలి, ట్యూషన్స్ పంపిస్తాము, ట్యూషన్‌లో చెప్పే సబ్జెక్ట్ వేరు, క్లాస్‌లో చెప్పే సబ్జెక్ట్ వేరు, అక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి. మీకు 7 అవర్స్ డ్యూటీ ఇస్తే మీరు ఇంత మేము ఆఫీస్ నుంచి అలసిపోతున్నాను, నెక్స్ట్ నేను మొబైల్ చూసుకోవాలి, ఇంట్లో రిలాక్స్ అవ్వాలి, నీ గొడవ ఏంటి, నువ్వు చదవని అంటాం. బట్ వీళ్ళ ప్రెషర్స్ ఎవరు అర్థం చేసుకుంటారు? అండ్ దే కీప్ యెల్లింగ్, దే కీప్ క్రైయింగ్ విత్ మీ అండ్ సేయింగ్ దాట్ ఎందుకింత ప్రెషర్ ఇస్తారు. చెయ్యకపోతే ఈరోజు ఒక అబ్బాయి ఇందాకే కౌన్సిలింగ్ చేసేసొస్తే అతను ఏమంటున్నాడు, నా పేరెంట్స్ నన్ను తిడతారు. ఏం తిడతారు అంటే, నేను వేస్ట్ గాడినంట. దిస్ ఈజ్ వాట్ హీ సెడ్. నేను వేస్ట్ అంట, నేను చదవనంట, నాకు కోపం వస్తుంది మేడం. సో ఐ ఫీల్ సో పిటీ ఆన్ దెమ్. వేర్ ఆర్ వి స్ట్రీమ్ లైనింగ్ యాక్చువల్లీ. సో వీళ్ళకి ఇవన్నీ అవిగేషన్ ఇవ్వకుండా, ఓకే టెక్స్చువల్ నాలెడ్జ్ కావాలా ఇవ్వండి, కొంచెం అటు ఇటు కాన్సెప్ట్ అయినా ఇన్‌డెప్త్‌గా తీసుకెళ్ళండి, అవసరమైనంత డెప్తే తీసుకెళ్ళండి, మరీ ఓవర్‌గా కూడా చేయొద్దు. వాళ్ళతో ఎంత కంటెంట్ ఇవ్వాలో అంత ఇవ్వండి. వాళ్ళు ఈ ఆన్సర్‌ని ఒక క్వెషన్ అండ్ ఆన్సర్ ప్యాటర్న్ వాళ్ళు నేర్చుకోవాలి అంటే దానికి టీచర్స్ ఎలా వాళ్ళని గ్రూమ్ చేసుకోవాలి, ట్రైన్ చేసుకోవాలి అనే ప్యాటర్న్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. స్టడీ ప్యాటర్న్, రికగ్నైజ్ దట్ వన్ అండ్ గివ్ ద రైట్ ప్యాటర్న్ టు ద చైల్డ్ సో దట్ హీ కెన్ బీ ప్రిపేర్డ్. అంతా యాక్చువల్లీ మగ్గింగ్ అప్ కుదరదు కదా. దెర్ ఈస్ అ కాన్సెప్ట్ లైక్ ఫస్ట్ నేను ఐ హ్యావ్ దిస్ one, the concept which you know already. The other thing is something new that you are learning with that. So you compare both, no? You split both. And then when you just analyze these both, they will get to have a brief summary of it. దట్ ఈస్ వేర్ యూ కెన్ రిమైండ్ దెమ్ అండ్ అది పర్మనెంట్గా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇంకా దే నీడ్ నాట్ స్ట్రగుల్ ఆల్సో. ఈ కాన్సెప్ట్స్ అన్నవి చాలా గట్టిగా ఇస్తే వాళ్ళకి, అండ్ క్లాస్లో ఇలాంటి రీక్యాప్స్ జరుగుతూ ఉంటాయి. బికాజ్ మన మెమరీ ఏమంత గ్రేట్ ఉండదు. ఈరోజు చదివింది ఆఫ్టర్ 2 days చాలామందిని మీరు కూడా గమనిస్తూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు, వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు. అలా రీక్యాప్ ఆన్ ద రెగ్యులర్ బేసిస్ ఇస్తూ ఉంటే దే విల్ డెఫినెట్లీ రిమెంబర్ అండ్ దే విల్ నాట్ టేక్ సో మచ్ ఆఫ్ స్ట్రెస్. అది స్కూలే చాలండి, స్కూలే చాలు. మరి ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్ ఏం చేయాల్సిన పని లేదా? ఇంటికి వచ్చిన తర్వాత పేరెంట్స్ జనరలీ నౌడేస్ ఐ డోంట్ సీ పేరెంట్స్ ఎట్ ఆల్ ఎట్ హోమ్. ఐ కెన్ అనలైజ్ ఇట్. మెనీ Those who are at home, what they can do? దే క్యాన్ యాక్చువల్లీ టేక్ అవుట్ దేర్, వాళ్ళకి ఈ ఎంసీబీస్ అని ఇట్లా అవన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటారు. చేస్తున్నప్పుడు వాళ్ళకి అసలు ఎంత సిలబస్ అయ్యింది, ఏమైంది, ఒక్కసారి వాళ్ళకి తిరగేసి ఏం కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నాము అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ యు ఆర్ చెకింగ్ ఆన్ ఎవ్రీ పాయింట్, బికాజ్ వాళ్ళు పేరెంట్స్తో షేర్ చేయాలన్నా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. బట్ యూ షుడ్ బీ అప్డేటెడ్ విత్ వాట్ హీ ఈజ్ లెర్నింగ్ ఇన్ ద స్కూల్. వాట్ కైండ్ ఆఫ్ నోట్స్ హీ ఈజ్ మెయింటైనింగ్ ఇన్ ద స్కూల్. లైక్ వాళ్ళు స్కూల్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, వాళ్ళు ప్రిపరేషన్ టైమింగ్స్ అని తెలుసు. కాలేజ్లో ఎట్లాగో మాట వినరు, అట్లీస్ట్ స్కూల్లో స్ట్రీమ్ లైన్ చేసేస్తే వాళ్ళు తర్వాత ఫాలో అయిపోతారు అదే ప్యాటర్న్. సో దట్స్ అ ప్యాటర్న్, రైట్?
సో ఒక్కసారి స్ట్రీమ్ లైన్ చేసాము అంటే దిస్ ఇస్ వాట్ యు ఆర్ లెర్నింగ్, దిస్ ఇస్ వాట్ యు హ్యావ్ సెడ్ అండ్ క్లాస్లో ఇది అవుతుంది అన్న అప్డేషన్ పేరెంట్స్ కూడా ఉంచుకుంటే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. రాదర్ దెన్ టార్చరింగ్ దెమ్ విత్ హండ్రెడ్స్ ఆఫ్ అదర్ ట్యూషన్స్, ఐఐటి, మళ్ళీ దానికి ఆకాష్, దానికి ఇది అది ఇన్స్టిట్యూట్స్, రాత్రి పగలు విల్ నాట్ వర్క్ అవుట్ విత్ దెమ్. సో ఇట్స్ ఎ స్ట్రెస్ఫుల్ లైఫ్. ఎస్. సో ఇప్పుడు ఎగ్జామ్ పీక్ టైం ఇది. ఆల్మోస్ట్ అన్ని బోర్డ్ ఎగ్జామ్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి కదా. ఈ టైంలో స్టూడెంట్ సైకాలజీ ఏ విధంగా ఉంటుంది అండ్ దానిలో పర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి తను ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి? అది పర్ఫార్మెన్స్ పెంచుకోవడానికి మీ స్టైల్ మారాలి అంటాను. చదువుకునే స్టైల్ మార్చండి. అంటే ఏంటది స్టైల్? అంటే మళ్ళీ బట్టలు షూస్ మారుద్దాం అంటే కష్టం కదా. ఏంటి అకాడమిక్ స్టైల్ ఏం మారాలి? యాక్చువల్లీ నేనేమంటానంటే ఇది ఇందాక నేను ఒక పాయింట్ చెప్పాను కదా, వాట్ యు హ్యావ్ లెర్న్డ్ అని అండ్ వాట్ యు నో, Yeah. దెర్ ఇస్ అ కంపారిజన్. సో మీరు ఒక సబ్జెక్ట్ని నేర్చుకునేటప్పుడు మీ మైండ్ మ్యాపింగ్ అన్నది పెట్టుకోవాలి డెఫినెట్గా. అంటే ఆ మైండ్ మ్యాప్ అన్నది చూసాక మీకు ఇమీడియట్లీ ఆ ఆన్సర్ ఏంటో అనేది గుర్తుకొచ్చే ఇది ఉండాలి, అంటే కాన్ఫిడెన్స్. సో అంతటి వరకు మనం కాన్సెప్ట్ రుద్దాలి వాళ్ళకి. రుద్దడం అని అంటే అలా కాదు, ఇట్స్ బట్టి లైక్ కాదు. ప్రాక్టికల్ వే ఆఫ్ అప్రోచ్. దీనికి ఏంటి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇస్తే వాళ్ళు డెఫినెట్లీ అది క్యాచ్ చేసుకుంటారు. అండ్ కొంచెం ఏంటంటే కఠినమైన ఉంటాయి ఎక్కడైతే వాళ్ళు అప్లై చేయలేరు. సెకండ్ పాయింట్ ఐఎమ్ టెలింగ్ యూ, అంటే బ్రెయిన్ ఏంటంటే తొందరగా కొన్ని పదాలు పట్టుకోలేవు, వొకాబులరీకి డిఫికల్టీ ఉన్న వాళ్ళు ఉంటారు, ఆ మెమరీ అంత స్టోర్ చేసుకోలేని వాళ్ళు ఉంటారు. సో దే నీడ్ టు క్రియేట్ అన్ ఆర్టిఫిషియల్ స్టోరీ ఏమో. నేను అన్నీ గుర్తుపెట్టుకోవడానికి దానికి ఒక పిచ్చి పేరు పెట్టుకునేదాన్ని, Mnemonics. ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్. సో అలా వాళ్ళు ఏం చేస్తారు అంటే అది క్రియేట్ చేసుకుంటే దే విల్ రిమెంబర్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. లాస్ట్ మూమెంట్ రష్ యూ షుడ్ నెవర్ డూ. లాస్ట్ మూమెంట్ రష్ ఇస్ సంథింగ్ లైక్ యూ ఆర్ రియలీ స్ట్రెస్సింగ్ యువర్ సెల్ఫ్. ఫియర్, స్ట్రెస్ అనుకుంటూ ఉంటాం కదా. లాస్ట్ మూమెంట్ ప్రిపరేషన్ అనేది ఎప్పుడు ఉండకూడదు. థరోగా ఇయర్లీ ఎలా అయితే కంప్లీట్ చేస్తూ వస్తావో అది అప్డేషన్ తీసుకుంటూ ఉండాలి. రెగ్యులర్ రీక్యాప్. our brain has two capacity. One is like one person is like, you read once, he will grab everything at one stretch, but few people are there, you need to give at least 4 recaps. Oh. There is a pattern, so you need to understand that pattern, how your brain is working. So basically when you observe yourself much, then you will note that how many recaps you need. So based on that you need to set your timetable properly across the day, then read only those time slots లో చదివి దాని తర్వాత ఎప్పుడు రిలాక్స్ అవ్వాలో మీరు డిసైడ్ చేసుకోండి. గివ్ 1 hour for relaxation, nobody is going to ask you. But if you don't set the timetable, ఇఫ్ యూ కీప్ ప్రొకాస్టినేటింగ్, అంటే లేజీగా ఫీల్ అయ్యి నెక్స్ట్ చేస్తాను అని అనుకుంటే, ఎంజాయ్మెంట్కి ప్రియారిటీ ఇస్తే లాస్ట్ మూమెంట్లో వాట్ యూ సే ఇస్ ఐ గెట్ యాంగ్జైటీ, ఐ గెట్ స్ట్రెస్, ఎగ్జామినేషన్ బూమ్ డన్. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ఆల్ ఆఫ్ అస్, లాస్ట్ మూమెంట్ ప్రిపరేషన్. ఇప్పుడు అన్ని పీడిఎఫ్స్ వచ్చేసాయి. వీళ్ళు మొబైల్స్ అండ్ ట్యాబ్స్ వాడుతున్నారు కనుక హోల్ నోట్స్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీడిఎఫ్ అండ్ దే థింక్ వాళ్ళది బట్టి కొట్టేసి రూట్ లెర్నింగ్ మెథడ్ ఆ ఎగ్జామ్కి పోతే సరిపోద్దని చాలామంది భావిస్తున్నారు. ఇక్కడ మేము అనుకోవడం ఏంటంటే యాజ్ అన్ అకాడమిషియన్, స్టూడెంట్ ఆ ఆన్సర్ని 1 లేదా 2 సార్లు కనీసంగా రాయాలి. ఎట్ ద సేమ్ టైం మీరు ఏదైతే క్విక్ రీక్యాప్ అన్నారో ఆ రీక్యాప్ కోసం తను ఒక నోట్స్ అనేది సమ్మరైజ్ చేసి పెట్టుకుంటే బహుశా ప్రిపరేషన్కి లాస్ట్ మినిట్లో ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇది ప్రాక్టీస్ చేయడానికి, ఐ వాజ్ అబౌట్ టు టెల్ యూ దిస్, మీకు ప్రాక్టీస్ చేయడానికి ఇది చాలా టైం పడుతుంది. బికాస్ దిస్ ఇస్ సంథింగ్ కాల్డ్ బ్రెయిన్, ఇట్ విల్ నాట్ లిజన్ టు యూ. Exactly. So what you need to do is everything should be recorded in the form of stories in your brain. So when you just read an article, just try to summarize it in 4 lines or 5 lines, whatever you know. So when you start practicing it, meeku answerlu gurtupeట్టుకోవడం చాలా easy. So that's a shortcut for your life. So once you start remembering it, automatically meeku flow వెళ్ళిపోతుంది. So the reading is a practice that they can make, and always record your time. Have a proper timetable and schedule for yourself. You see that life goes so smoothly. You need not struggle అంటాను. దాని తర్వాత అండర్స్టాండ్ యువర్ రీక్యాప్ పర్పస్. అంటే షార్ట్ టర్మ్ మెమరీ అర్థం చేసుకోండి. ఏదైనా ఒక ఇమేజ్ని మనం 30 seconds చూస్తున్నప్పుడు దట్ ఇమేజ్ గెట్ ఇంప్రింట్స్ ఇన్ అవర్ సిస్టమ్, అంటే మెమరీ. సో 30 to 40 seconds టైం పడుతుంది. ఇఫ్ యూ జస్ట్ సీ ఇన్ ద ఫ్లో, యూ కెన్ ఓన్లీ రిమెంబర్ సర్టెన్ థింగ్స్.
యూ విల్ నాట్ రిమెంబర్ ఎంటైర్ రూమ్ థింగ్స్, రైట్? దాంట్లో కూడా ఏదో ఒక ఫ్లవరో ఒక పాటో అలా గుర్తుంటుంది. సో మనకి ఎలా మనం గుర్తుపెట్టుకోవాలి అన్నది ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ థరోగా 3 to 4 times we need to give a recap for any subject. That's it. As summarization, mind mapping అనేది పెట్టుకుంటే everything gets sorted out. ఓకే. And do not, and the final thing that I wanted to tell to all the students in life, please change your negative talks, convert that into positive. Don't never use the word anxiety. I'm having anxiety issues, stress issues, I'm so depressed. The moment you start recording those things, the brain will also say that yes, you are depressed, yes, you have an anxiety issue. So do not say that. In fact, you say that yes, I can prepare well, I can do well. Be very positive about yourself and done. So that negativity should go out of your thing, and then only you need to have the positivity within you. Whatever may be the result, ఎస్. that gives you confidence. ఎస్. సో ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్న రోజు Hmm. ఆ 3 గంటలు కావచ్చు, 2.5 గంటలు కావచ్చు, స్టూడెంట్ ఎక్స్ట్రీమ్ పర్ఫార్మెన్స్ ప్రెషర్లో ఉంటాడా, భావిస్తాడా, లేకపోతే ఒకవేళ ఉన్నట్టయితే దాన్ని ఓవర్కమ్ ఎట్లా చేయాలి? మంచి క్వశ్చన్ అడిగారు. నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, బికాజ్ ఐ వాజ్ అన్ యాంగ్జైటీ పేషెంట్. ఓ, నేను ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఇప్పటికీ నా చేతులు చల్లగా అయిపోతాయి, కోల్డ్ ఐస్ లాగా కోల్డ్ అయిపోతాను. అండ్ ఐ స్టార్ట్ షివరింగ్ అండ్ మై హార్ట్ పాల్పిటేషన్ ఎక్కువ పెరిగిపోతుంది నాకు. కాళ్ళు చేతుల అండ్ రెగ్యులర్గా వాష్రూమ్ యూస్ చేయాలనిపింది. దట్ ఈస్ కాల్డ్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ యాంగ్జైటీ. అండ్ డ్యూరింగ్ దట్ టైమ్ వాట్ వీ డూ ఇస్, ద మూమెంట్ యు ఆర్ జస్ట్ స్టేరింగ్ ఎట్ ద పేపర్, అసలు తెలిసిన ఆన్సర్స్ కూడా గుర్తుకురావు. yes, yes. మొత్తం Important. బ్లాక్, మొత్తం యునో అంతా మర్చిపోతాము అసలు నేను ఏం చదివాను. అండ్ రిమెంబర్ దాట్ కొన్ని స్టూడెంట్స్ ఇది కూడా చెప్తారు మీకు, క్లాస్ నుంచి బయటికి రాగానే ఆన్సర్స్ అన్నీ గుర్తొచ్చేస్తాయి వాళ్ళకి. కరెక్ట్. You might have seen that problem Many with times. many of the students. For them in particular, I'm saying, and this is for teacher, the invigilator who is there in the room, and this is for the student also. First, invigilator, when students are entering the room, make the room light, give them a smile, invite them, say that nothing will happen, the paper will be easy, యమదూత psych లాగా them. వాళ్ళు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసే టెరిఫైడ్ అనమాట. వాళ్ళు ఇంతే, ఇంకా ఎక్కడ చూసినా అమ్మో నాకు వాళ్ళని చూసే భయం వేసేది, వీళ్ళు ఏం చేస్తారో అని మనం పట్టుకుపోతారు. ఫియర్ యమదూతల నుంచి. సో మేక్ ద ఎన్వైరన్మెంట్ లైట్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. అండ్ వీళ్ళు కూడా లాస్ట్ మూమెంట్ అప్పుడే టెక్స్ట్ బుక్స్ పట్టేసి లాస్ట్ మూమెంట్ ఇలా క్లాస్ రూమ్లో వచ్చేదాకా కూడా ఇట్లా తిరగేస్తారు చూడండి. అస్సలు ఏం చేయొద్దు. ఫస్ట్ లిజన్ టు వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ మ్యూజిక్ దట్ దే లైక్ బిఫోర్ దే ఎంటర్ ద రూమ్. ఏదైనా మంచి పాట విని ఆ మూడ్తోనే రండి. అండ్ యూ విల్ సీ ద చేంజ్, అట్లీస్ట్ దట్ యాంగ్జైటీ లెవెల్ విల్ బి డౌన్. ఆఫ్ కోర్స్ ఆ పేపర్ రాగానే ఆ టెన్షన్ వస్తుంది, కానీ ఇఫ్ ద ఎన్వైరన్మెంట్ మేక్స్ యూ ఫీల్ లైట్ అండ్ బెటర్, then automatically it will get down and your anxiety will be suppressed. The other thing is that breathing exercise, inhale and exhale like this, and this should be done at least 7 to 8 times before you start the question. You don't even read that, you just keep it on your desk and do this little exercise, warm up exercise antar kada. And think of some joke in your life that you wanted to laugh over it. So you will lighten yourself and then you start. So మర్చిపోవడం అనేది ఉండదు, you will take yourself light. So ఇప్పుడు that's వీడియో the చూస్తున్న start. వాళ్ళు కూడా నాకు తెలిసి ఒక నిమిషం పాజ్ చేసి ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చాము. డెఫినెట్గా జస్ట్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ త్రూ యువర్ మౌత్ ఫర్ 7 to 8 times. ఇట్ విల్ రిలీవ్. యాక్చువల్లీ యాంగ్జైటీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే షాలో బ్రీతింగ్ అంటాం, అంటే ఫాస్ట్గా బ్రీత్ చేస్తామన్నమాట. అండ్ గుండెదడ చాలా హైగా వస్తుంది అండ్ చెమట్లు పట్టేస్తూ ఉంటాయి. సో అండ్ చెవులోంచి మనకు వేడి గాలి వెళ్తున్నట్టు అనిపిస్తుంది, అంత భయంకరంగా ఉంటుంది అది. నేను ఫేస్ అయ్యాను కాబట్టి ఐఎమ్ జస్ట్ టెలింగ్ టు ఆల్ ద ఆడియన్స్ ఓవర్ హియర్. సో ప్లీజ్ ట్రై టు అవాయిడ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ సిచ్యువేషన్. టేక్ యూర్ సెల్ఫ్ లైట్ అండ్ ఎప్పుడు పాజిటివ్ థాట్స్ అని చెప్పాను కదా, హ్యావ్ దట్. అంటే యాంగ్జైటీ అన్నది కూడా ఏమవుతుందనంటే ఎప్పుడు నెక్స్ట్ ఏంటి, అయ్యో ఎవరేమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇవన్నీ ఆలోచనలు ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు అనమాట. సో వెన్ దోస్ థాట్స్ అపియర్ ఇన్ అవర్ బ్రెయిన్, సో వీ ఫీల్ దట్ ఐ విల్ ఫెయిల్ ఇన్ దిస్ ఎగ్జామినేషన్. సో ఇప్పుడు ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ అదేదైనా అవ్వచ్చు. ఎగ్జామ్స్ రాస్తున్నారు
ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు 10వ తరగతి వరకు ప్రతి సంవత్సరం తను పరీక్షలు రాశాడు. సో ఒక ఎగ్జామ్ రిజల్ట్స్ని బట్టి స్టూడెంట్ స్టాండర్డ్ని జడ్జ్ చేయడం అనేది సొసైటీలో జరుగుతుంది. మార్క్స్ తక్కువ వస్తే వాడు ఎందుకు పనికి రాని వాడే. మరి ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ని ఏ విధంగా అనలైజ్ చేసుకోవాలి, ఆ రిజల్ట్స్ని బట్టి తన వ్యక్తిత్వాన్ని, అది ప్రిపరేషన్ కావచ్చు లేకపోతే పర్సనాలిటీ కావచ్చు, ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి? అసలు మన ఎగ్జామ్కి మనం రాసే మన జీవితానికి మనం తర్వాత ఈ చివరికి ఒక 10 ఏళ్ల తర్వాత చూస్తే మన లైఫ్ని ఎక్కడా గేట్ చేయలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రియలైజేషన్ స్టూడెంట్స్ విల్ గెట్, బికాజ్ అది అంతా మన కాన్సెప్టే లేండి. పేరెంట్స్ కూడా ఇప్పుడు ఇదివరకు అయితే మార్క్స్ ఇచ్చేవారు, ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్, ఐ డోంట్ అండర్స్టాండ్ దట్ టర్మ్స్ ఓన్లీ. సో బి ప్లస్ క్రేజీ టర్మ్స్ అంటే నీకు ఏ వచ్చిందా, ఏ ప్లస్ వచ్చిందా, బి వచ్చిందా, బి, ఇక్కడ కూడా కంపారిజన్ కంపారిజన్ చేసుకోవద్దని గ్రేడ్ సిస్టమ్ పెట్టారు. గ్రేడ్స్లో కూడా కంపారిజన్ అయిపోతాయి. అంటే ఏ ప్లస్ అనగానే వాడికి 90+ వచ్చిందని అర్థం కదా. సో దట్స్ హౌ దే గేజ్. దట్ ఈస్ హ్యాపెనింగ్ అక్రాస్ ఇది మనం కంట్రోల్ చేయలేము. వాట్ యూ కెన్ కంట్రోల్ అస్ స్టూడెంట్స్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్. నేను కరెక్టా కాదా, అవతలాడు చెప్తే నాకు తెలుస్తుందా, ఇదర్ ఐ హ్యావ్ టు ఇవాల్యుయేట్ మై సెల్ఫ్, బికాస్ పీపుల్ కీప్ టెలింగ్. అంటే వాళ్ళు ఎప్పుడూ జడ్జ్ చేస్తూనే ఉంటారు, కానీ ఇది మనం కదా ఆలోచించుకునేది, ఇది మన ఫ్యూచర్. యాక్చువల్లీ కెరియర్ చూస్ చేసుకునేటప్పుడే మేక్ అ వైస్ చాయిస్ అంటాను నేను. మేక్ అ వైస్ చాయిస్ అండ్ ఎంజాయ్ ద సబ్జెక్ట్ విచ్ యూ లైక్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ అందరూ ఒకే ఫీల్డ్లో వెళ్ళి సక్సెస్ అవుతారని కాదు. దే క్యాన్ హ్యావ్ దేర్ ఓన్ స్ట్రీమ్. అండ్ ఈ మార్క్స్లు అనేవి ఇట్ ఈస్ నాట్ ద ఫెయిల్యూర్, బట్ ఇట్ ఈస్ జస్ట్ అ ఫీడ్బ్యాక్ టు యూ. Take it as a feedback and try to improvise. There is a broad room over there, so you can just consult any one of your specialist or someone and try to improvise yourself. They will guide you thoroughly. Always parents are there. Parents koncham atu itu unna, at least you can take some support. హూ మేబీ మెంటర్స్ ఉండొచ్చు, కాలేజ్లో లెక్చరర్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళ సపోర్ట్ తీసుకొని కనీసం మిమ్మల్ని మీరు ఎలా ఇంప్రూవైజ్ అవ్వాలో అది తెలుసుకోండి. అలాంటి మాలాంటి ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు. సో దే కెన్ కమ్ టు us. సో ఇక్కడ పేరెంట్స్ ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు స్టూడెంట్ తక్కువ మార్కులు తెచ్చుకున్న పేరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రకమైన సోషల్ బాయ్కాట్ కూడా గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో 10 మంది పేరెంట్స్ మాట్లాడుకుంటున్నప్పుడు 9 మందికి ఈ 90+ వచ్చింది, ఆ 10వ వ్యక్తికి వాళ్ళ అబ్బాయికి లేదా అమ్మాయికి ఒకవేళ తక్కువ మార్కులు వస్తే పేరెంట్ ఈజ్ ఫీలింగ్ ఇన్ఫీరియర్, ఫర్గెట్ అబౌట్ ది చైల్డ్. ఈ పేరెంట్ ఎట్లా దీన్ని రిసీవ్ చేసుకోవాలి? పిల్లల్ని కనడం అంటే మనము బిజినెస్లో ఇన్వెస్ట్ చేయట్లేదు. సో దే ఆర్ న్యాచురల్ because you wanted them. Yeah. You wanted them. So you are not, you have manufactured maybe, but you can't manufacture their nature, their personality, their character. To some extent you can. But అన్నిట్లో పర్ఫెక్ట్ ఉండాలి, వీడి ఇంతే రేంజ్లో వెళ్ళాలి అని అనుకోవడం మన మూర్ఖత్వం. వాడు ఎలా అన్నా చేయనివ్వండి, మీ బిడ్డ కాకుండా పోతాడా? కరెక్ట్. సో రాదర్ దాన్ వాడు బయట ఎవరిని అప్రోచ్ చేయలేడు, మీ దగ్గరికే వస్తాడు యాజ్ అ పేరెంట్. మీ దగ్గరికి రావాలి కూడా. ఎగ్జాక్ట్లీ వచ్చేలా వాతావరణాన్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. తర్వాత వాడు బయటికి వెళ్ళాడు, తాగాడు, పబ్బులకు అలవాటయ్యాడు, ఫ్రెండ్స్ ప్రెషర్ చేశారు అని అనడం ఎందుకు? అంటే మనం ఎక్కడన్నా దారి తప్పుతున్నామా, మనం లేకపోతే వాళ్ళని సరిగ్గా గైడ్ చేయట్లేదా అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. మీరు అన్నట్టు హ్యూమిలియేట్ అవ్వడం ఎందుకు? వాడు చదవలేదు అంతే, ఈ ఫీల్డ్లో వాడు నచ్చలేదేమో, నెక్స్ట్ ఫీల్డ్లో ఏదన్నా ఉంటాడేమో, ఆ స్కోప్ ఇద్దాం వాడికి. మీరు అందరు పర్ఫెక్ట్ ఉండే వచ్చారా? మనం అందరం అంత బ్యాటిల్లో పర్ఫెక్టా? ఏదో బతకడం నేర్చుకుంటున్నాం, అందరం బతుకుతున్నాం, వాళ్ళు బతుకుతారు. మీరంతా టాపర్సా? అందరం ఆ రేంజ్లో వెళ్ళిన వాళ్ళమా? దెన్ వై దట్ కైండ్ ఆఫ్ అ ప్రెషర్ దట్ యు ఆర్ గివింగ్ టు యువర్ సెల్ఫ్ అండ్ యువర్ చైల్డ్? హీఈస్ లెర్నింగ్ సంథింగ్, హీఈస్ అ మిర్రర్ ఆఫ్ యూ. He is a mirror of you, I can say. Certainly. 75% మీ దగ్గర నుంచి నేర్చుకుంటే 25% బయట నుంచి వచ్చి ఉండొచ్చు. బట్ యూ ట్రై టు అండర్స్టాండ్. అండ్ ఇఫ్ యూ గెట్ యాంగ్రీ ఆల్సో, నేను ఒకటే సజెస్ట్ చేస్తాను, ఇఫ్ యూ గెట్ యాంగ్రీ, ఆఫ్ కోర్స్ ఇంత సంపాదిస్తున్నాము, ఇంత చేస్తున్నాము, వీటికి ఇంత ధార పోస్తున్నాము, చూసారా చదవట్లేదు, రావచ్చు వాళ్ళకి లైఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి నేర్చుకోవాల్సింది. పిల్లలు ఇలాగే ఉంటారు.
ఐ విష్ ఐ కుడ్ గివ్ దెమ్. పిల్లలు వీళ్ళకి first year యాక్చువల్లీ అదేమంటారు, ఐ మీన్ ద స్లీపింగ్ ఆసన, దట్స్ మై ఫేవరెట్ టు. ఓకే, ఓకే. సో అలాంటిది రిలాక్సేషన్ టెక్నిక్స్, శవాసన, ఎగ్జాక్ట్లీ నాకు ఆ వర్డ్ రాలేదు. రిలాక్స్ యువర్ సెల్ఫ్, డూ నాట్ గెట్ ఇన్ టు దిస్ వరల్డ్లీ ప్రెషర్. డెఫినెట్లీ he will be successful, but constant motivation and encouragement should always be there. It doesn't mean that ఎవరు తిట్టొద్దు, నేను ఇలా ఉంటాను చాలా ప్రేమగా ఉంటా, అలా ఉన్న ఓవర్ యాక్షనే అనిపిస్తుంది. సో అలా కాకుండా వాళ్ళని బ్యాలెన్స్డ్గా ఉండి, సీ దీస్ ఆర్ ద రిపర్క్యూషన్స్, నువ్వు అయింది ఇలా ఉంది, నెక్స్ట్ మన స్టెప్ ఇది, సో పర్వాలేదులే మనం హ్యాండిల్ చేద్దాము అన్న మోడ్లో తీసుకెళ్తే డెఫినెట్లీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కూడా ఆలోచిస్తారు, Yes, certainly. పిల్లలు కూడా ఆలోచిస్తారు. అండ్ ఐ హ్యాడ్ వన్ స్పెషల్ కేస్ హూ వాజ్ స్కిజోయిడ్. యాక్చువల్లీ స్కిజోయిడ్ అంటే వాళ్ళు సోషల్గా అసలు ఎన్వైరన్మెంట్ తీసుకోరు. సో బట్ యు నో దట్ చైల్డ్ హూ హ్యాస్ కమ్ టు మీ, హీ సెడ్ దట్ కెన్ ఐ రీపే మై మదర్, Oh, can I repay my mother what she is investing on me, on my studies? Can I repay? He had tears in his eyes. He is unable to do. He has got a problem in his brain. What he'll do? But constant pressure ఉంది కదా, కాన్స్టెంట్ ప్రెషర్ తల్లిదండ్రుల నుంచి ఉంది. సో ఆ క్వశ్చన్ నన్ను నా కళ్ళెంబటి నుంచి నీళ్ళు తెప్పించిందండి, టు బి ఫ్రాంక్. అంటే మనం బిజినెస్ చేయట్లేదు కదా, ఇది మన రిలేషన్షిప్. వాడు చదవట్లేదని అంటే ఏం చేస్తాం? correct. యూ కెన్ మౌల్డ్ హిమ్ ఇన్ అ డిఫరెంట్ వే, యూ కెన్ షో హిమ్ ఇన్ అ డిఫరెంట్ పాత్. ఒక ఫీల్డ్ లేదు, ఇది చాలా పెద్ద ఊబి. ప్రపంచం. యూట్యూబర్సే అంత సక్సెస్ఫుల్ అవుతున్న దేశం ఇది. వాళ్ళు చదువులో మీరు చూడండి, వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ జీరో ఉన్న, ద వే దట్ దే హ్యావ్ రీచ్ టుడే, దే ఆర్ ద సెలబ్రిటీస్. వాట్ ఆర్ వి టాకింగ్? హార్డ్ వర్క్ చేశారు. చాలా. సో వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లో చేస్తున్నారు కదా, సో దట్ ఈస్ ద కిక్. వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు చూస్తారు, బట్ గివ్ దట్ కైండ్ ఆఫ్ అ నావిగేషన్ కదా. డోంట్ ఫ్రీజ్ దెమ్ అని అంటాను. Yes. సో అండర్స్టాండ్ దోస్ కైండ్ ఆఫ్ అ థింగ్స్, హౌ ద వరల్డ్ ఈస్ గ్రోయింగ్, వై ఆమ్ ఐ స్టెపింగ్ బ్యాక్ ఆల్ ద టైమ్. నేను ఎందుకు అస్తమానం విని ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ఇది అది అని అంటున్నాను, ఇంకేం ఆపర్చునిటీస్ తీసుకురావచ్చు అని ఆలోచిస్తే ఎన్వైర్న్మెంటే మారిపోతుంది ఇంట్లో. సో చూసారు కదా వ్యూవర్స్, ఎన్ ఐ ఓపెనర్. అంటే అన్ని విషయాలు, ఈ స్టూడెంట్స్ ఏ రకమైన యాంగ్జైటీకి గురవుతున్నారు, దానికి కావాల్సిన పరిష్కార మార్గాలు ఏంటి, ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్ ఏ విధంగా ప్రవర్తించాలన్న విషయాల పట్ల ప్రతిమ గారు మంచి వాల్యుయబుల్ గైడెన్స్ ఇచ్చారు. థ్యాంక్స్ లాట్ మ్యామ్. థ్యాంక్ యూ అండి.